టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ వల్ల మీరు చేసుకోవాలంటే మనకి ఇచ్చే టాపిక్లో స్టోరేజ్ అండ్ కంప్యూటర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ డివైసెస్ అని ఉంటుంది. దీనివల్ల మీకు వచ్చేది ఏంటంటే కంప్యూటర్లు ఎలా ఉంటాయి, ఏం చేస్తారు, దాంట్లో ఉన్న విషయాలను బట్టి దానికి ఉండాలి. కానీ మీరు నేర్చుకోవాల్సిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా నేర్చుకొని మీరు మీ కాలింగ్ బట్టి మీ యొక్క వాటిని మీరు సరైన క్రమంలో మీరు నేర్చుకునే అవకాశం ఉంది. దానిని నేర్చుకున్న తర్వాత ఆ విషయాన్ని మీరు 1 by 1 లాగా మీరు నేర్చుకోవాలి. 1 by 1 దానివల్ల మీకు ఇది సిస్టంలో ఏమున్నాయి, పార్ట్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏమున్నాయి అనే విషయాన్ని మీకు తెలుస్తుంది. అర్థమవుతుంది కదా? మీకు తెలిసే విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా మీరు ఇతరులకు చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ నాలెడ్జ్ విషయాన్ని మీరు ఆలోచనగా జ్ఞానంగా మీరు మంచిగా నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా మీకు? సంజయ్ ఆప్కి ఓకే. మీకు అర్థమైన విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోండి. మీకు ఇచ్చే కాలింగ్ కార్డ్స్ వల్ల మీరు ఒకరికి ప్రశ్నలు అడగడము తెలుసుకోవడం అనే విషయము మీకు అర్థమవుతుంది. దీని టైం వచ్చేసి 2 hours ఉంటుంది. 2 గంటలు ఉంటుంది. 2 గంటల టైం ఉంటుంది. ఈ 2 గంటల టైంలో మాకు ఇచ్చిన టైం బట్టి మేము మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతవరకు తెలుసో ఏంటో అనేది మాకు నాలెడ్జ్ చెక్ అనే ఆప్షన్ వస్తుంది. అది చేసుకోవాలి. ప్రతిదీ కూడా మేము చేస్తుంటాం. మీరు కూడా చెక్ చేసుకోవాలి. మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, మీ యొక్క ఆలోచన ప్రకారం ఎలా నడుస్తున్నారు, మీరు ఎంతవరకు స్టడీ చేస్తున్నారు అనే విషయం దీనివల్ల కూడా మీకు తెలుస్తుంది. అర్థమైంది కదా? ఎస్ సార్ నో? సరిగా ఎస్ సార్ నో? ఎస్. ఓకే. దీనివల్ల మీకు తెలిసే కంప్యూటర్ యొక్క నాలెడ్జ్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అయితే డిఫైన్ ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ స్టోరేజ్ డివైసెస్ అనేది దీంట్లో మీకు ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ పాత్ర ద్వారా మీరు చేసే ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన విధానము, మీరు చేసే పని విధానము అన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పనిలో ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకుంటూ ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఏమైతే తెలుస్తారో ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ విషయం ఇతరులకు చెప్పే విధానంగా కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టి వీటిలో మీకు కొన్ని పేపర్స్ ఇస్తాను. ఈ పేపర్స్ తీసుకొని మీరు 1 by 1 తీసుకోండి. మీకు 6 members కావచ్చు. ఆ 6 membersలో 6 members కాబట్టి మీరు 1 by 1 చెప్పుకోండి. మీరు 1 by 1 అంటే మీకు కాబట్టి ఇక్కడ ఉన్న 6 members ఆ 6 members కాబట్టి మీరు సేమ్ ఒకటే ఉన్నారు కాబట్టి ఉన్నారు. మీ ప్రకారంగా మీరు కూర్చొని తీసుకోండి. పేపర్లు ఇవి తీసుకోండి. మీ పార్సల్ ఐడెంటిఫై పార్సల్ కంప్యూటర్స్ తీసుకుని ఒక్కొక్కటి పేపర్ తీసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. సరే దీంట్లో ఏమున్నాయి ఇంకా దీంట్లో ఏమో చూసుకొని ఏమైనా పేపర్తో కూడా తీసుకోండి. చూడండి ఇక్కడ తీసుకోండి. మీకు వచ్చా సరే కూర్చోండి. అందరు కూర్చోండి. పేపర్ వేసుకోండి. చూసుకోండి ఒకసారి పేపర్ వేసుకోండి. చదువుకోండి. తర్వాత మాట్లాడచ్చు. అది చదువుకోండి. నేను అడుగుతాను. నాకు క్వశ్చన్ అడుగుతాను. తర్వాత మిమ్మల్ని దాన్ని ఏం నేర్చుకున్నాను ఏం నేర్చాను దాన్ని ఉన్నాయి కదా. మీరు ఒకటి అడుకోవాలి ఫస్ట్. సరే మీరు ఒకరు అడగండి. ఏమన్నా డౌట్స్ ఉండేది ఆపోజిట్గా పేపర్ ఎక్స్చేంజ్ తీసుకొని ఒక్కరికి పేపర్
పేపర్ ఎక్స్చేంజ్ చేసుకోండి. అక్కడ కదా ఇక్కడ ఆపోజిట్ నాట్ ఆపోజిట్. సరే క్వశ్చన్ అడగండి మీరు. వరలక్ష్మి మనం అడుగు, నీకేం క్వశ్చన్ దానిలో ఏమేమి దాని నుంచి ఏమి ఐటమ్ అడుగు 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 నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు ఆ క్వశ్చన్ అడుగు. దానికి ఏం తర్వాత ఏదో తెలుస్తుంది మీకు. అంటే మీ నాలెడ్జ్ ఎంతో మీకు తెలియాలి కదా. మీ నాలెడ్జ్ ఎంతో మీకు తెలియాలి కదా. అడుగు దానికి సంబంధించి డేటా స్టోరేజ్ ఏమేమి ఉన్నాయి దాంట్లో అడగండి. తర్వాత సురేఖ అడుగు, మనోజ్ అడుగు, శ్రావంత్ అడుగు, శ్రవంత్ అడుగు. సెవెన్ నువ్వు కుమార్ అడుగు. ఏం చదువు ఇందాక చదివినావు కదా ఆమె కావాలి. మాట్లాడేటప్పుడు ఆఫ్ చేస్తున్నా. మీదా అడుగు సురేఖ అడుగు వద్దులేము సంజన పక్కన సంజన ఇంకా ఏమైనా స్టోరేజ్ ఏమైనా ఆశ
ఓకే క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ వన్ క్వశ్చన్ సాల్వ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్ డివైస్ ఏమన్నా అన్న చెప్పాలా? వాట్ ఈస్ ద స్టోరేజ్ డివైస్? దేని ఉంది స్టోరేజ్ డివైస్ ఏమన్నా చెప్పాలా? ఇంకా స్టోరేజ్ డివైసెస్ మార్చుకోండి, మీరు పేపర్ మార్చుకోండి. అక్కడ మీరు మార్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మార్చుకుని మీకు ఇచ్చేస్తారు. స్టోరేజ్ డివైస్ అంటారు. స్టోరేజ్ డివైస్ అనేది ఏమేమి చేస్తారు చూస్తారు. స్టోరేజ్ డివైస్ అంటే పాత కంప్యూటర్ అండి. ఓకే ఓకే అవునా పాత కంప్యూటర్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉంటాయి, హార్డ్ బాగా ఎలా ఉంటాయి, కంప్యూటర్ బాగా తీసుకోండి. పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ స్టోరేజ్ డివైసెస్ కంప్యూటర్ కేస్ ప్రాసెసర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్లో మీకు ఏమో వస్తుంది. హార్డ్ డిస్క్, జీపీయూ, పవర్ సప్లైస్ ఇవి మీకు ఆల్రెడీ వచ్చింది. సరే సరే తీసేసుకొని యూపీఎస్ ఏంటి అని అదే క్వశ్చన్. పాత కంప్యూటర్ అండి ఏమి ఉంటుంది? ఓకే ఇంకా అవుట్పుట్ అది ఓకే మా నీ క్వశ్చన్ ర్యామ్ అంటే కూర్చోండి నేను మాట్లాడు వీడియో కట్ చేసి